అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. బేతాళ కథలు కథ చెప్పుకుందామా? మారే మనసులు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మనుషులు క్షణక్షణానికి తమ మనసు ఎందుకు మార్చుకుంటారో తలుచుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతున్నది. ఇందుకు ఉదాహరణగా నీకు విక్రమవర్మ సమరసేనుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విక్రమపురి, ఆనందపురి రెండూ ఇరుగు పొరుగు రాజ్యాలు. రెండు రాజ్యాల మధ్య అనాదిగా శత్రుత్వం ఉంది. కొన్ని తరాలుగా పరిస్థితులు విషమించినప్పుడల్లా ఆ రెండు రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. ప్రతిసారి ఈ యుద్ధంలో ఎంతో ధన నష్టం, జన నష్టం జరిగేది. కానీ ఏ ఒక్క రాజ్యము రెండవ దాన్ని గెలవలేకపోయేది. ఈ తరంలో విక్రమపురికి విక్రమవర్మ రాజయ్యాడు, ఆనందపురికి ఆనందవర్మ రాజుగా, భద్రపాలుడు మంత్రిగా, సమరసేనుడు సేనాధిపతిగా వచ్చారు. ఆనందవర్మ రాజవుతూనే విక్రమపురిని జయించాలని పట్టుపట్టాడు. ఇందుకు మంత్రి భద్రపాలుడు రాజును పూర్తిగా సమర్థిస్తూ, విక్రమపురిని జయించడం ద్వారా మన పూర్వీకులు సాధించలేని పనిని మనం సాధించిన వాళ్ళం అవుతాము. ఈ విధంగా మన ఆనందపురి రాజ్య గౌరవ ప్రతిష్టలు ఎంతగానో ఇనుమడిస్తాయి అన్నాడు. ఇందుకు సేనాని సమరసేనుడు వ్యతిరేకిస్తూ రాజుతో, మహారాజా, ఈనాటి వరకు ఈ రెండు రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాల వల్ల ప్రజలెంతగానో నష్టపోయారు. రెండు రాజ్యాలు సమానమైన బలం గలవి కావడంతో ఒకదాన్నొకటి జయించలేకపోయాయి. కారణం లేకుండానే కొన్ని తరాలుగా ఏదో ఆనవాయితీగా ఈ యుద్ధాలు జరుగుతున్నట్లు తోస్తున్నది. మనం విక్రమపురితో స్నేహం పాటించటం అన్ని విధాలా మంచిది అన్నాడు. కానీ రాజు ఆనందవర్మ సమరసేనుడి సలహాను కాదని వెంటనే యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించమన్నాడు. ఆ తరువాత సమరసేనుడు సైనికులకు శిక్షణ ఇవ్వడంలోనూ కోట రక్షణలను మరింత కట్టుదిట్టం చెయ్యడంలోనూ నిమగ్నుడయ్యాడు. మంత్రి భద్రపాలుడు యుద్ధావసరాలకు గాను ప్రజల నుంచి మరింతగా పన్నులు వసూలు చేసే పని ప్రారంభించాడు. విక్రమపురి రాజైన విక్రమవర్మ మంచి వీరుడే కాక పరిపాలనా దక్షత, సూక్ష్మబుద్ధి కలవాడు. అతడు ఆనందవర్మ యుద్ధ ప్రయత్నాలను గురించి తన గూఢచారుల ద్వారా తెలుసుకొని శత్రుదాడిని ఎదుర్కొనేందుకు తన సేనల్ని సర్వసన్నద్ధంగా ఉంచాడు. కొద్ది రోజులు జరిగాయి. ఆనందవర్మ తన రాజ్యాన్ని ముట్టడించకముందే తాను ఆనందపురిని ముట్టడించటం మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు విక్రమవర్మ. ఆ వెంటనే అతడు సైన్యాలతో ఆనందపురి మీదకు దాడి వచ్చాడు. రాజు ఆనందవర్మ తన సైన్యాలకు కోట నుంచి బయటకు పోయి విక్రమవర్మ సేనలను ఎదుర్కోవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. ఇరుపక్షాల సేనల మధ్య కొన్ని రోజుల పాటు భయంకర యుద్ధం జరిగింది. విక్రమవర్మ తన సేనలకు స్వయంగా నాయకత్వం వహించి నడుపుతున్నాడని తెలిసి ఆనందవర్మ కూడా తానే సేనా నాయకత్వం తీసుకున్నాడు. ఇది జరిగిన మొదటి రోజున శత్రుపక్షం నుంచి వచ్చిన విషం పూసిన బాణం దెబ్బతిని అతడు మరణించాడు. సమరసేనుడు వెంటనే సైన్యాలను కోట లోపలికి నడిపి కోట తలుపులు మూయించాడు. ఆనందవర్మకు వారసులు లేకపోవడంతో ఇప్పుడేం చెయ్యాలన్న సమస్య ఎదురయ్యింది. తమ రాజు చనిపోయాడు కనుక తాము యుద్ధంలో ఓడినట్లు ఒప్పుకొని విక్రమవర్మతో సంధి చేసుకుందాం అన్నాడు మంత్రి భద్రపాలుడు. సమరసేనుడు ఇందుకు వ్యతిరేకంగా, మన కోట చాలా బలమైనది, కొన్ని నెలలకు సరిపడా ఆహార పదార్థాలు నిల్వ ఉంది, ఇక్కడ ఉండే యుద్ధం సాగిద్దాం,
మనల్ని జయించలేననే అభిప్రాయం విక్రమవర్మకు కలిగాకనే సంధి రాయబారాలు నడుపుదాం. ఇప్పుడైతే అతడి సంధి షరతులు చాలా కఠినంగా ఉండే అవకాశం ఉంది అన్నాడు. కోటను పట్టుకునేందుకు విక్రమవర్మ చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. అతడు కోట ముట్టడి ఎత్తివేసి తిరిగి తన రాజ్యానికి పోదామన్న ఆలోచనలో ఉండగా భద్రపాలుడి వల్ల అతడికి విజయావకాశాలు కనిపించాయి. ఆనందవర్మ మరణించాక సమరసేనుడు తానే ఆనందపురికి రాజు కావాలని చూస్తున్నాడని అనుమానం భద్రపాలుడికి కలిగింది. అలా జరిగితే తన మంత్రి పదవికి ముప్పు రావచ్చు. అందువల్ల అతడు కోటను విక్రమవర్మకు స్వాధీనం చేసి తన మంత్రి పదవిని కాపాడుకోవాలనుకొని చారుల ద్వారా విక్రమవర్మతో రహస్యంగా రాయబారాలు ప్రారంభించాడు. భద్రపాలుడి కుట్ర ఫలితంగా ఒకనాటి అర్ధరాత్రి కోట విక్రమవర్మ స్వాధీనమయ్యింది. సమరసేనుడు ఇతర ముఖ్యులు ఖైదు చేయబడ్డారు. భద్రపాలుడు ఆశించినట్లుగా విక్రమవర్మ సమరసేనుణ్ణి బహిరంగంగా ఉరితీయించలేదు. ఒకనాడు విక్రమవర్మ సమరసేనుణ్ణి ఖైదు నుంచి తన దగ్గరకు పిలిపించుకొని, నీకు ఉరిశిక్ష విధించాలని నిశ్చయించాను. కానీ నీవు నా పట్ల రాజభక్తి ప్రకటించినట్లయితే నీ ప్రాణాలు కాపాడటమే కాక సేనాధిపతి పదవి ఇస్తాను. ఏమంటావు అని అడిగాడు. సమరసేనుడు తాను ఉరిశిక్ష పడేందుకైనా సిద్ధమే కానీ విక్రమవర్మ వద్ద సేనాధిపతి పదవికి అంగీకరించనన్నాడు. సరే, నువ్వు చివరిసారిగా చెప్పుకోదలచినదేమైనా ఉంటే చెప్పుకోవచ్చు అన్నాడు విక్రమవర్మ. తరతరాలుగా విక్రమపురి, ఆనందపురి రాజ్యాల మధ్య జరుగుతున్న యుద్ధాలకు కారణం కొద్దిమంది మూర్ఖత్వం అని నాకు తోస్తున్నది. ఏమైనా ఇప్పుడు మీరు జయించారు. ఆనందపురి రాజ్య ప్రజలను హింసల పాలు చెయ్యకుండా న్యాయంగా పరిపాలించవలసిందిగా తమరిని కోరుతున్నాను అన్నాడు సమరసేనుడు. విక్రమవర్మ సమరసేనుణ్ణి ఉరితీయించే నిర్ణయం మార్చుకొని అతన్ని ఖైదు నుంచి విడుదల చేశాడు. కానీ అతడి చర్యలను గమనిస్తూ ఉండేందుకు వేగులను నియమించాడు. విక్రమవర్మ తనను మంత్రిగా నియమిస్తాడని భద్రపాలుడు అనుకున్నాడు. కానీ ఎంతకాలం జరిగినా రాజు నుంచి అతడికి పిలుపు రాలేదు. విక్రమవర్మ అతడి సంగతే పూర్తిగా మరిచిపోయాడు. క్రమంగా విక్రమవర్మ తన న్యాయ పరిపాలన ద్వారా ప్రజలలో మంచి పేరు సంపాదించాడు. తనకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న రాజోద్యోగులెవరినీ శిక్షించలేదు. ఆ పరిస్థితుల్లో ఒక రోజున సమరసేనుడు విక్రమవర్మ దర్శనం చేసుకొని అతడి కొలువులో తనకెలాంటి నౌకరీ ఇచ్చినా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానని తెలియచేశాడు. విక్రమవర్మ చాలా సంతోషించి సమరసేనుణ్ణి తన ప్రధాన సలహాదారుగా నియమించుకొని తాను నగరంలో లేనప్పుడు అతడు తన ప్రతినిధిగా రాజ్య వ్యవహారాలు చూస్తాడని ప్రకటించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విక్రమవర్మ సమరసేనుల పట్ల నాకనేక సందేహాలు కలుగుతున్నాయి. సమరసేనుడు మొదట్లో యుద్ధాన్ని వ్యతిరేకించి విక్రమవర్మతో స్నేహాన్ని పాటిద్దామన్నాడు. తీరా యుద్ధం ప్రారంభమై తన రాజు ఆనందవర్మ మరణించినప్పుడు సంధికి వ్యతిరేకించాడు. అలాగే మొదట విక్రమవర్మ ఇవ్వచూపిన సేనాధిపతి పదవిని నిరాకరించి తరువాత అతడి కొలువులో ఎలాంటి ఉద్యోగం చెయ్యడానికైనా సిద్ధపడ్డాడు. ఇక విక్రమవర్మ సమరసేనుణ్ణి ఉరితీయిద్దామనుకొని ఆ ప్రయత్నం మాని అతడికి సేనాని పదవి ఇవ్వచూపాడు. అతడు దాన్ని నిరాకరించినా కోపగించుకోక అతన్ని ఖైదు నుంచి విడుదల చేశాడు. తాను భద్రపాలుడికి ఆశ చూపిన మంత్రి పదవి ఇవ్వలేదు. పరస్పర విరుద్ధమైన విక్రమవర్మ సమరసేనుల ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు. వారు ప్రతిసారి తమ మనసు ఎందుకు మార్చుకున్నారు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావు. నీ తల పగిలిపోతుంది అన్నాడు.
దానికి విక్రమార్కుడు, విక్రమవర్మ సమరసేనుల ప్రవర్తన హేతువిరుద్ధమైనదేం కాదు. యుద్ధంలో గెలుపోటములు ఎవరివైనా ప్రజాక్షయం కలుగుతుందని సమరసేనుడు మొదట యుద్ధాన్ని వ్యతిరేకించాడు. ఆనందవర్మ మరణాంతరం అతడు సంధికి వ్యతిరేకించడం కూడా ప్రజల క్షేమం కోరే. విజయ గర్వంతో విక్రమవర్మ ప్రజలను హింసల పాలు చేస్తాడేమో అన్న భయం అతడికుంది. విక్రమవర్మ తనకు ఉరిశిక్ష విధించినట్లు చెప్పినప్పుడు కూడా తన ఆఖరి కోరికగా ప్రజలను న్యాయంగా పాలించమని అతడికి విన్నవించుకున్నాడు. అతడి పరిపాలన న్యాయసమ్మతంగా ప్రజాహితంగా ఉన్నదని తెలిసాక అతడి వద్ద ఏ ఉద్యోగం చెయ్యడానికైనా సిద్ధపడ్డాడు. ఇకపోతే విక్రమవర్మ సహజంగానే ప్రజల క్షేమం కోరే పరిపాలకుడు. ఉరిశిక్ష వేసినట్లు చెప్పినప్పుడు సమరసేనుడు తన ఆఖరి కోరికగా అన్న మాటల ద్వారా అతడు కపటి కాదని, విశ్వాసపాత్రుడని విక్రమవర్మ గ్రహించాడు. ఆ కారణంగానే సమరసేనుడు తన దగ్గరకు ఉద్యోగం చేస్తానంటూ వచ్చినప్పుడు తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.